హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఆల్రెడీ మనం ముందు క్లాస్లో కర్వ్ స్కేల్ని యూజ్ చేసి చాలా సింపుల్గా బ్లౌజ్ని ఎలా కట్ చేసాము అనేది చూసాం కదా. ఆ కట్ చేసి పెట్టిన బ్లౌజ్ పీసులతో చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మన ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందాము. ఈ డాట్స్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ చివరన డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఈ పై వెనుకకి వచ్చేసి ఇక్కడి నుండి 4 ఇంచులు పొడవు ఉండేలా చూసుకొని ఈ డాట్ వేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపును కూడా డాట్ని వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవడానికి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ చివరన ఇలా పై వైపున పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బెల్ట్ పీస్ని పై వైపునకు తీసుకొని పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బెల్ట్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని లాస్ట్లో మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేసేసి లూజ్ కుట్టు ఒకటి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్లో అయితే దీనిలో అయితే మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఉల్టా ఎటు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ రాంగ్ సైడ్నే మనం డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి డిఫరెన్స్ ఏమీ తెలియకపోతే కనుక రెండు వైపులా ఇలా ఫ్రంట్ నెక్స్ ఎదురెదురుగా వచ్చేలా పెట్టుకొని ఇక్కడ జస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే ఈ మార్కింగ్ పెట్టిన వైపున పైకి డాట్స్ వచ్చేలాగా చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందు మనం ఫ్రంట్ పార్ట్లో ఒకసారి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసి 2 టక్స్లు పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ల దగ్గర ఇలా పట్టుకొని ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా సరిగా చూసుకొని స్ట్రైట్గా ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన కొంచెం చిన్న పీస్ని కట్ చేసేసుకో. అలానే హుక్స్ కాజా బెల్ట్ వైపున డాట్, ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో రైట్ సైడ్ పై వైపునకు తీసుకొని ఈ స్టిచ్ చేసిన ఈ డాట్స్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటేనే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ సైజ్ అనేది నీట్గా వచ్చిందా రాలేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడానికి మనం ముందుగా కట్ చేసుకునేటప్పుడు ఒక వైపున టక్స్ పెట్టాము. ఈ టక్స్ పెట్టిన పార్ట్ వచ్చేసి మనకి హుక్స్ కాజా బెల్ట్ వైపుకి రావడానికి వీలుగా ఇలా పెట్టాం కదా. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ పై వైపున ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా కట్ చేసిన పీసులు ఇప్పుడు నేనైతే మొత్తం ఒక వైపుకి 3 పీసులు వచ్చేలా వేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్లో ఒక షేప్ బెల్ట్ పీస్, ఆ తర్వాత బ్లౌజ్ పీస్, ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్కి పై వైపునే షేప్ బెల్ట్ పీస్ మనం ఒరిజినల్ కట్ చేసాం కదా ఈ పీసు, దీనికి పై వైపున ఒకటి ఎక్స్ట్రా కట్ చేసిన పీస్, ఇలా మొత్తం 4 పీసులు వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని పై వైపునకు తీసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి. అలానే లోపల వైపున జాయింట్ చేసిన ఈ పీస్ను కూడా ఇలా పై వైపునకు తీసుకొని లోపల వైపున కూడా ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ పార్ట్ మొత్తం ఇలా పైకి వస్తుంది. లోపల వైపున కూడా ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పీస్లకి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరన ఈ ఎడ్జెస్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఒక చివరన వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు 3.5 కట్ చేసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఒక చివరన 3 ఇంచులు, రెండవ చివరన 2.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ చివరన ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవాలి. పై వైపున పీస్ ఇలా లోపలికి, అలానే లోపల వైపున ఉన్న ఈ పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ 2 ఎడ్జెస్ని కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ షేప్ బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్లు కాజాల బెల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనికి మనకి ఎటువైపున హుక్స్ బెల్ట్ వస్తుంది, కాజా బెల్ట్ వస్తుంది అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పార్ట్లో కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను లోపల వైపు నుండి జాయిన్ చేసేస్తున్నాను ఈ ఎక్స్ట్రా పీస్ని. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసి పెట్టిన ఈ పీస్ని వరకు పై వైపునకు తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసేసి కుట్టు వేసాం కదా, ఈ కుట్టు పైకి కనిపించకుండా ఈ చివరన ఎడ్జ్ని ఫోల్డ్ చేసేసి ఈ కుట్టు మాత్రం అంటే ఈ ఖర్చుల వరకు పైకి కనిపించకుండా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన ఎడ్జ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ని ఎలా అయితే స్టిచ్ చేసాము, ఈ డాట్స్, షేప్ బెల్ట్, కాజా బెల్ట్, ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ పార్ట్లో ఒకవైపున నేను కాజా బెల్ట్ వేసాను కదా, రెండవ వైపున హుక్స్ బెల్ట్ వచ్చేటప్పటికి ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని వరకు కంప్లీట్గా ఇలా లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్కి హుక్స్ బెల్ట్ వేసుకుందాం. హుక్స్ బెల్ట్ వేసుకోవడానికి బ్లౌజ్కి పై వైపు నుండి ఎక్స్ట్రా బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ క్లాత్ని వరకు కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర వరకు మొత్తం ఇలా లోపలికి క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు వచ్చేసి హుక్స్ బెల్ట్, రెండో వైపున కాజాల బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 2 పార్ట్లు సమానంగా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్కి పై వైపున ఫ్రంట్ పార్ట్ పీసుల్ని పెట్టేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని స్టిచ్ చేసుకోవడానికి ఈ నెక్లో వచ్చేసి మనం రౌండ్ నెక్ కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ పీస్నే తీసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్లో ఒకేసారి పెద్దగా క్రాస్ పీస్ ఉండదు కాబట్టి చిన్న చిన్న క్రాస్ పీసుల్ని కట్ చేసుకున్న ఈ పీసులన్నీ ఇలా జాయిన్ చేసేసుకొని మొత్తం ఒక స్ట్రైట్ పీస్ లాగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ ఇలా పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసే పీస్న ఈ పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ దగ్గర నుండి మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి.
ఇలా ఈ నెక్కి పై వైపున ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ని పెట్టుకుంటేనే మనకి ఈ రౌండ్ తిరిగే దగ్గర నెక్ షేప్ చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో అలానే బ్యాక్ నెక్లో కూడా ఇలా చిన్న చిన్న టక్స్ని పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఈ స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ని పెట్టుకున్న తర్వాత ఈ చివరిన ఎడ్జ్ని ఇలా లోపలికి క్లోజ్ చేసేసి ఈ ఖర్చు కూడా మనకి బయట వైపునకు ఉండేలా చూసుకోవాలి. అంటే ఇలా ఖర్చు పైకి ఈ ఖర్చు పై వైపున ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని పెట్టేసుకొని మనం ఎంత సైజ్ అయితే ఈ ఎక్స్ట్రా బెల్ట్ కావాలి అనుకుంటున్నామో దాదాపుగా ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అంటే ఈ పాదం ఖర్చు ఉండేలా చూసుకోవాలి. ఇంత ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్కి బ్లౌజ్ పీస్కి పక్కనే ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ పక్కనే వచ్చేలా కుట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ నెక్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది. ఇలా కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ చివరి వరకు కూడా ఈ ఖర్చు ఇలా పై వైపుకే ఉండాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని అంటే ఈ ఖర్చులోకి ఈ ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపున మనకి ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ కుట్టు పక్కన ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం ఇలా మనకి బ్లౌజ్లోకి కత్తెర వెళ్లకుండా చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం నెక్ చివరి వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఈ నెక్ పార్ట్ని వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనము కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున మనకి ఈ హ్యాండ్ పీస్లో లోతు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే దీనికి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఫస్ట్ ఈ టక్స్ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ జాయిన్ చేసిన తర్వాత రెండవ హాఫ్ని జాయిన్ చేసేసుకోవాలి. దీనికైతే మనకి కట్ చేసేటప్పుడు చిన్న పీస్ తగ్గింది ఖర్చులో. ఇప్పుడు నేనైతే ఆ పీస్ని ఏమీ జాయిన్ చేయట్లేదు, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. మనకి లేదు కంప్లీట్గా కావాలి అనుకుంటే ఈ చిన్న పీస్ని కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ పీస్ని జాయింట్ చేసిన తర్వాత ఈ జాయింట్ చేసిన ఈ కుట్టు దగ్గర ఒక్కసారి రఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మనం జాయింట్ చేసిన ఈ హ్యాండ్ పీస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. మనం కట్ చేసేటప్పుడు ఎంత నీట్గా కట్ చేసినా సరే ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మొత్తం ఒక యూ షేప్ లాగా రాలేదు అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా అనిపించదు. ఒకసారి ఇలా మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చివరిన హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా టక్స్ పెట్టాం కదా, ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టిన ఈ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుట్టును తీసేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునే ముందు ఒక్కసారి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు సైడ్ జాయింట్ వైపున కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ జాయింట్కి చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి.
చివరన ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ చేసిన ఈ ఖర్చు మనకి పై వైపున ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఇలా ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ సాగినట్లుగా కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఖర్చు ఇలా పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు చివర్లు ఎడ్జిల్ని ఇలా కలిపి పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ సాగకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా కొలతలు 2 ఇంచుల ఎక్స్ట్రా ఖర్చు, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒకటి మార్కింగ్, అలానే ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర మనం బ్లౌజ్లో ఫస్ట్ కొలతలు తీసుకునేటప్పుడు తీసుకుంటాం కదా ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, అలానే ఇక్కడ ఎంతైతే ఖర్చు వచ్చిందో 2 ఇంచులు అదే 2 ఇంచుల ఖర్చు ఈ చివరి నుండి చివరి వైపున 2 ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసి 3 డాట్స్ని కలిపేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ చివర్ల ఎడ్జెస్ కనుక కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే నీట్గా ఈ ఎడ్జెస్ని సవరించుకోవచ్చు. ఇలా బ్లౌజ్లో ఒక సైడ్న హ్యాండ్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్లో రెండో వైపున కూడా ఇలా హ్యాండ్ సైడ్ జాయింట్ చేసేసుకుంటే మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు కనుక ఎటువంటి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ నెక్ రౌండ్స్ కానీ ఆర్మ్ రౌండ్స్ కానీ హ్యాండ్ షేప్లు అలానే ఈ షేప్ బెల్ట్ పార్ట్ ప్రతిదీ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కట్ చేసుకుంటే ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కార్నర్స్ లాగా వస్తుందేమో కరెక్ట్గా నీట్గా షేప్ వస్తుందో లేదో అని టెన్షన్ పడే అవసరం లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా చాలా సింపుల్గా మొత్తం స్కేల్ని యూజ్ చేసి చాలా ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఇలా గనక మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బిగినర్స్ అయినా సరే ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందా షేపులు కరెక్ట్గా వస్తాయా లేదా అనే అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.